ఒక చిన్న గ్రామంలో ప్రకృతితో మమేకమై బ్రతికే చిన్న బాలుడు బన్నీ ఉండేవాడు. అతనికి ప్రతి చెట్టు, ప్రతి పక్షి, ప్రతి నది స్నేహితులే. రోజంతా ఆటలతో గడిపేవాడు. నదిలో ఈత కొట్టేవాడు, పక్షులతో ముచ్చటించేవాడు. అయితే బన్నీకి ఎప్పుడూ తెలియని ప్రదేశాన్ని అన్వేషించాలనే కోరిక ఉండేది. పక్కన ఉన్న గురుగు అటవీ నుండి ఒక వెనుకటి కాలపు పురాతన శబ్దం వినిపించింది. ఈ అటవీ గురించి పెద్దవాళ్లు చెప్పేవారు, అది ఓ రహస్య అటవీ, అక్కడ ఎవ్వరూ వెళ్లకూడదు. కాని బన్నీ మాత్రం ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని అనుకున్నాడు. ఆ అడవిలోకి అడుగుపెట్టాడు. అక్కడ గాలిలో మంత్రముగ్ధత చేసే గంధం, చెట్ల మధ్య కాంతి తక్కువగా ఉండటం, పక్షుల గానాలు అంతా కొత్త అనుభూతులుగా అనిపించాయి. అడవి లోతుగా వెళ్ళినప్పుడు ఒక చిన్న వెలుతురు కనిపించింది. వెలుతురి వైపుగా వెళ్లి చూడగా ఒక బంగారు నది ప్రవహిస్తోంది. దాని పక్కన ఒక తెల్లని పక్షి కూర్చుని ఉంది. అది ఒక్కసారిగా మాట్లాడడం మొదలుపెట్టింది. బన్నీ, నీ గ్రామం త్వరలో ఒక తీవ్రమైన వర్షాభావాన్ని ఎదుర్కోనుంది. కాని ఈ నీటిని తీసుకెళ్లి పొలాల్లో పోస్తే వర్షం కురుస్తుంది. బన్నీ త్వరగా నదిలోని నీటిని ఒక కుండలో నింపుకుని గ్రామానికి పరిగెత్తాడు. గ్రామస్థులకు జరిగినదంతా చెప్పాడు. మొదటగా ఎవ్వరూ నమ్మలేదు. కాని ఆ నీటిని పొలాల్లో పోసిన వెంటనే గగనంలో మేఘాలు కమ్ముకున్నాయి. వర్షంతో గ్రామస్థుల ఆనందానికి అవధుల లేకుండా పోయింది. అందరూ బన్నీని హీరోలా చూశారు. ఇక నుండి అతన్ని గ్రామ రక్షకుడు అని పిలవడం మొదలుపెట్టారు. గురుగు అటవిపై ఉన్న భయం పోయింది. ఇప్పుడు అది